శీతాకాలం పంటల కోసం నాటుకోవాల్సిన విత్తనాలు అని చెప్పేసి నేను విత్తనాలు నాటుతూ వీడియో షూట్ చేశానండి. ఏ విత్తనాలు నాటుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుంది ఏంటి అని. ఆ విత్తనాల వీడియో నేను అప్లోడ్ చేసేలోపు ఈ విత్తనాలన్నీ మొలకెత్తేయడం కూడా జరిగిందండి. మరి వీడియో చూడండి. దీంట్లో ఈ శీతాకాలం పంటల కోసం ఎటువంటి విత్తనాలు తీసుకోవాలి, ఆ విత్తనాలు నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డీటెయిల్డ్గా చూపించానండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. విత్తనాలు నాటడం కోసం మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయండి. అంటే శీతాకాలం కొంచెం మొదలైపోయింది. ఇప్పుడు నాటుకున్నాం అనుకోండి విత్తనాలు, మనకి శీతాకాలంలోనూ అందుబాటులోకి వస్తాయి కాయగూరలు. అలాగే వేసవకాలంలో కూడా రండి, వేసవకాలం మధ్య వరకు కూడా చక్కగా మనం కాయగూరలు అవి పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ముందుకు ముందే వేసేసాం అనుకోండి, ఆ వేసవకాలం మొదలయ్యేసరికి ఇంకా పాదులు కూడా పోతాయి. అప్పుడు మనం వేసినా కానీ మనకి ఎదగడం కష్టమైపోతుందండి, సంరక్షించడం కష్టమైపోతుంది. అదే మనం ఇప్పుడు కొంచెం శీతాకాలం మొదలయ్యాక ఒక 1 మంత్ తర్వాత విత్తనాలు నాటుకుని వేసుకున్నాం అనుకోండి, ఆ మొక్కలు మనకి ఇంచుమించు పీక్ సమ్మర్ వరకు, అంటే మే మిడిల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా కాయగూరలను ఇస్తాయి. అందుకని నేను ఈ టైంలో మొత్తం అటు కాయగూర మొక్కలు అలాగే తీగ జాతి మొక్కలు ఇవన్నీ కూడా ఇప్పుడు నార్లు వేసేసుకుంటానండి. ఇవ్వండి ఇలాగా ఈ విత్తనాలన్నీ నాటడం కోసం కుండీలన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. కుండీల కోసం కూడా మనం ఎక్కువ యాతన పడక్కర్లేదండి. మనం నర్సరీస్ నుంచి ఏమన్నా మొక్కలు తెచ్చుకుంటాం కదండి, పూల మొక్కలు పళ్ళ మొక్కలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న కుండీల్లో పెట్టిస్తారు కదా, ఆ కుండీలు మనం పాడేయకుండా ఉంచుకుంటేనండి వాటిల్లోనే మనం విత్తనాలు వేసేసుకోవచ్చు. అలాగే డిస్పోజల్ గ్లాసులు కూడా చక్కగా మనకి విత్తనాలు మొక్కలు కొంచెం ఎదిగే వరకు ఆ శాప్లింగ్స్ ఉంచుకోవడానికి వీలుగా ఉంటాయి. అవి కదలకుండా ఏదైనా చిన్న చిన్న ట్రేలు లాంటి వాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవి ఇంకా మనకి మొక్కలు కూడా ఏమీ డ్యామేజ్ అవ్వడం జరగదు. ఇది నాకు టైల్స్ మోల్డ్ అండి. అది నేను ఎలా ఉపయోగిస్తున్నాను ఇవ్వండి. మనం ఇంకొకటి ఏంటంటే జాగ్రత్త, మట్టి మిశ్రమం గుల్లగా ఉండాలండి. దానికోసం నేను ఇక్కడ కోకోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్ ఇవి 2 వేసుకుని చక్కగా కలుపుకునండి. కొద్దిగా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వ్యాము ఇవి కూడా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి మొత్తం నింపేసుకున్నానండి. అలాగే ఇప్పుడు మనం విత్తనాలు నాటడం కోసం మరీ చలిగా ఉండే ప్రదేశంలో పెట్టకూడదండి. నేను ఇక్కడ గ్రౌండ్లో పెడుతున్నాను అనమాట. అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ కంటే ఇక్కడ కొంచెం వెచ్చగానే ఉంటుంది కదండి, అందుకని ఈ ఏరియాలో పెడుతున్నాను. విత్తనాలు నాటేశాక క్లోజ్ చేయడం కోసం ఇలా గోని పట్టాలు అవి కూడా ఉంచుకున్నానండి. ఈ విత్తనాలు మొలిచినప్పుడు మా రోజా అయితే చక్కగా పీక్కు తినేస్తుంది. ప్రస్తుతం అది అణుగుతుందండి. అణుగడం అంటే పడుకుని నడిపోద్ది అనమాట, ఒక నెల అలాగా. అందుకని ఈ టైంలో నేను విత్తనాలు వేసేసుకున్నా ప్రాబ్లం ఏం లేదండి. అది పీకేస్తుంది అన్న భయం ఏమి ఉండదు. మనం విత్తనాలు నాటేటప్పుడు అండి కొంచెం ఏదన్నా ట్యాక్స్ లాంటివి పెట్టుకుంటే మంచిది. నేను ప్రస్తుతం ఇక్కడ చెక్క స్పూన్లు ఉంటాయి కదండి, దాని మీద రాసేసి పెట్టాను బాటిల్ స్క్వాష్, గుమ్మడి, అలాగే ఆల్ డేస్ చిక్కుడు. అంటే ఇదిగోండి ఈ గుమ్మడి, ఈ చిక్కుడు వేసిన పాటుకి ఇది గుచ్చుతాను అనమాట. అలాగా అన్నిటికీ కూడా అంటే కొన్ని ఈ సీతాఫలం బొప్పాయి ఇవన్నీ మనకి ఐడెంటిఫికేషన్ తెలిసిపోతాయి కదండి. ఇదిగోండి ఇక్కడ మీకు వైజయంతిమాల పూసలు ఇటువంటివి తెలిసిపోతాయి. కొన్ని మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. అందుకని చెప్పేసి అంటే ఇప్పుడు మొలిచాక ఇప్పుడు ఇదొక రకం ఆనప విత్తనాలు, ఇది ఇంకొక రకం ఆనప విత్తనాలు, ఇటువంటివి మాత్రం మనం రాసి పెట్టేసుకున్నాం అనుకోండి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మనం విత్తనం నాటేటప్పుడు జస్ట్ దాన్ని పడుకోబెడితే చాలండి. అటు గుచ్చిన మొదలేదో సొతలేదో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా, అలాగే అందుకని నేను ఇక్కడ ఈ పక్కగా ఈ 3 విత్తనాలు బాటిల్ స్క్వాష్, గుమ్మడి విత్తనాలు జస్ట్ గుచ్చేసండి. ఇలాగా ఇక్కడ కూడా వేసాను. పైన కొద్దిగా ఈ ట్రైకోడర్మా పౌడర్ ఉంది కదండి, సూడోమోనాస్, వ్యాము, ఆ పౌడర్ చల్లేసి పైనంతా ఈ కోకోపీట్ వేసేస్తున్నానండి. స్పూన్ గుచ్చేస్తున్నాను. ఇలా మొత్తం ఈ విత్తనాలన్నీ కూడా వేసేస్తానండి. నాటుతున్న విత్తనాలు క్లోజ్లో చూపిస్తున్నానండి. వైజయంతిమాల, అలాగే సీతాఫలం, బొప్పాయి, పొట్ల, తూటి కూర అండి, ఇది ఒక రకం ఆకుకూర. అలాగే ముద్ద శంఖం, జాఫ్రా అండి, సింధూరం మొక్క అంటారు, ఆ విత్తనాలు. నెక్స్ట్ బెండ, పుచ్చకాయలు ఉంటాయి కదండి బ్లాక్వి చిన్నవి అవి. ఇక్కడ ఇది బీర. నెక్స్ట్ కాకర, ఇదొక రకం
ఆనప వెరైటీ అండి. ఇక్కడ ఆల్రెడీ ఇంకొకటి ఆనప వెరైటీ పెట్టాను. మా ఫ్రెండ్ ఇచ్చారనమాట. ఇలాగ ఇవన్నీ నాటుతున్నాను. ఈ పూల విత్తనాలు కూడా నిలవున్నా మనకి పని చేయవండి. ఏమైనా సరే 6 నెలలే పనిచేస్తాయి విత్తనాలు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకనే మొలిస్తే విత్తనాలు ఎవరికన్నా ఇవ్వచ్చు, మొక్కలు నేను వేసుకోవచ్చు అన్నట్టుగా మొత్తం ఈ బంతి, కాస్మస్ ఇవన్నీ కూడా వేసేస్తున్నానండి. ఇంక వీటికి విత్తన శుద్ధి కుదరదు కాబట్టి అండి, ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఈ పౌడర్స్ మిక్స్ చేసేసి చల్లేస్తానమాట. ఎండ మనకి కాపు మీద ఉండగానే మళ్ళీ ఇంకొక ట్రిప్పు మనం వేసేసుకోవాలండి. అవి పూర్తిగా మనకి కాపు ఇవ్వడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మొక్కలు రెడీ అయిపోతాయి అన్నమాట కాపు ఇవ్వడానికి. అందుకని చెప్పేసి ఆ మొక్కలు పూత దశ, కాయ దశ ఉండగానే మళ్ళీ మనం నారులు వేసేసుకోవాలి. అలాగే నేను ఒక్కొక్క గ్లాస్కి 3 చొప్పున వేసానండి. ఎందుకంటే అన్నీ నిలదొక్కుకోవట్లేదు. అందుకని చెప్పేసి మనం విత్తనాలు నాటుకున్నప్పుడు అండి, మన అవసరాల కంటే 1-2 విత్తనాలు ఎక్కువే నాటుకుంటేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ నార్లు ఎక్కువ ఉన్నా మనం ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదండి. అందుకని మనం అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ విత్తనాలే నాటుకోవాలి. ఇవ్వండి మొత్తానికి విత్తనాలన్నీ వేసేయడం అయిపోయింది. ఇప్పుడు వరుసగా మట్టి చల్లితే అయిపోతుంది. నాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్న విత్తనాలకు మాత్రమే నేను ఇలాగ రాసుకుని పెట్టుకున్నానండి. ఇది ముద్ద పింక్ శంఖం అండి. అలాగే ఇవి తూటికూర. ఇక్కడ ఆనప విత్తనాలు 2 రకాలు. ఈ సెపరేషన్ కోసం తెలియడం కోసం దీనికి దానికి కూడా పెట్టుకున్నాను. ఇక పూల విత్తనాలకి 2 కుండీలే ఉన్నాయండి. అందుకని దీంట్లో కాస్మస్ ఒక దాంట్లోనూ, టెంకిస్ ఒక దాంట్లోనూ చల్లేసాను. ఇవన్నీ బొప్పాయి విత్తనాలు, సీతాఫలం విత్తనాలు ఇలా చల్లేసుకున్నాక ఇక మొత్తం అన్నిటికి కూడా కవర్ అయ్యేలాగా ఓన్లీ కోకోపీటే అండి. ఈ విత్తనాల పైన చల్లే కోకోపీట్లోనండి మనం కొద్దిగా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వేరే ఇబ్బందులు ఇటువంటివి ఏమీ లేకుండా చక్కగా ఉంటాయన్నమాట. అందుకని మిక్స్ చేసేసాను. అలాగే ఈ మధ్య కొన్నానండి ఈ గిన్నె. మనకి సాయిల్ మిక్స్ కలుపుకోవడానికి కానీ ఏదన్నా మోసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది కదా. ఇలాగా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ముందుగా కలిపేయడంతో అండి చీడపీడల్ని ఎదుర్కొన్నట్టు అవుతుంది అనమాట మొక్కలు. మొత్తం ఇలాగ విత్తనాలన్నింటిపైన చల్లేసానండి. ఇక ఈ పూల విత్తనాలు ఇవన్నీ కూడా వేరే పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదండి, కాయగూర మొక్కలు, పళ్ళ మొక్కలు, వాటి మొదల్లో వేసేస్తాను. ఈజీగానే వచ్చేస్తాయి. విత్తనాలు నాటడం అయిపోయాకండి మొత్తం కంప్లీట్గా చక్కగా తడిచేలాగా మట్టి అంతా వాటరింగ్ చేసేసుకోవాలండి. విత్తనాలు శుభ్రంగా వాటరింగ్ చేసేసాకండి ఆ కుండీలకి మనం పైన క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేసేసి ఒక 5 days వరకు మనం టచ్ చేయకుండా ఉంటే మెల్లిగా మొలకలు మొదలవుతాయి. అప్పుడు మనం చక్కగా మళ్ళీ తీసేసండి లైట్గా ఇలా రోజ్ క్యాన్ తోటి వాటరింగ్ చేసుకుంటూ ఉంటే ఆ శాప్లింగ్స్ చక్కగా ఎదుగుతాయి. మనం ఇలాగ కొంచెం శ్రమపడి 1 రోజు 2 రోజులు పడుతుందిలేండి ఈ విత్తనాలన్నీ నాటుకోవడానికి చేయడానికి. మనం ఇలా పెట్టుకున్న విత్తనాలు ఇంచుమించు మనకి ఒక 4 నెలల పాటు చక్కటి దిగుబడిని ఇస్తాయండి. పూలు కూడా మనకి వసంత ఋతువు వచ్చేసరికి చక్కగా విరబోస్తాయి. కాబట్టి మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మీ దగ్గర ఉన్న విత్తనాలు నాటేసుకోండి. కానీ విత్తన శుద్ధి మాత్రం కంపల్సరీ చేసుకోండి. అప్పుడే మనకి సరైన దిగుబడి వస్తుంది. విత్తన శుద్ధి అంటే విత్తనాలని ముందుగా చన్నీళ్లతోటి తర్వాత వేడి నీళ్ళతోటి కడుక్కున్నాకండి కొద్దిగా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి అప్లై చేసి పక్కన ఉంచాలండి. నీడ నారనిచ్చాక నాటుకోవాలన్నమాట. అవి లేవనుకోండి మనం పసుపు కొద్దిగా అప్లై చేసేసి నీడ నుంచి అప్పుడు నాటుకుంటే అండి ఎటువంటి వేరు ఇబ్బందులు లేకుండా మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. నా పాత వీడియోస్లో విత్తన శుద్ధి గురించి నేను డీటెయిల్డ్గా చూపించానండి. ఆ వీడియో చూస్తే విత్తన శుద్ధి ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా తెలుస్తుందండి. చూసారుగా, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.